కొద్దిసేపటి తర్వాత కారు నగరాన్ని దాటి పొలాల మధ్య ఉన్న ఒక ప్రశాంతమైన ప్రాంతంలోకి వెళ్ళింది. ఆద్య కిటికీ బయటికి చూస్తూ ఉంది. చుట్టూ పచ్చదనం, చల్లని గాలి, పక్షుల కిలకిల రావాలు ఎంతో అందంగా అనిపిస్తుంది. చివరికి అర్జున్ కార్ ఒక పెద్ద ఇనుపు గేట్ ముందు ఆపాడు. ఆ గేట్ మీద అందమైన అక్షరాలతో ఒక పేరు ఉంది, లవ్ డ్రీమ్. ఆద్య ఆశ్చర్యంగా అతని వైపు చూసింది. ఇదేమిటి? కానీ అర్జున్ మాత్రం ఒక చిరునవ్వు నవ్వాడు. గేటు తెరుచుకుంది. ఆద్య లోపల అడుగు పెట్టిన క్షణం తన శ్వాస ఆగిపోయింది. కళ్ళు పెద్దవి చేసుకొని చూసింది. ఎదురుగా అక్కడ చూసిన అన్నీ పువ్వులే. రంగురంగుల గులాబీలు, తెల్లటి లిల్లీలు, సువాసనలు వెదజల్లే మల్లె పువ్వులు, టూలిప్స్, లావెండర్, సన్ఫ్లవర్స్. పూల సముద్రంలా విస్తరించి అన్ని ఒక అద్భుతమైన తోటలా ఉంది. ఆద్య కళ్ళల్లో ఆశ్చర్యం, గుండెల్లో ఆనందం. అర్జున్ అనే మాట ఒకటే బయటకు వచ్చింది. ఆద్య ఒక్కసారి అర్జున్ వైపు చూసింది. అర్జున్ తన వైపు చూస్తూ మెల్లగా నవ్వారు. ఇది నీకెలా తెలుసు అని అడిగింది. అర్జున్ నెమ్మదిగా తన చేయి పట్టుకున్నాడు. ఒకసారి మీరాతో మాట్లాడుతున్నప్పుడు విన్నాను. ఆద్య ఆశ్చర్యంగా అతని వైపే చూస్తుంది. ఏం విన్నావు? అర్జున్ చిరునవ్వు నవ్వాడు. ఒకరోజు చాలా ఎకరాల భూమి కొనాలి, అందులో ఎన్నో పూలు పెంచాలి, మధ్యలో ఒక చిన్న ఇల్లు ఉండాలి, ప్రతి ఉదయం పూల మధ్య నిద్ర లేవాలి, అది నా కల అన్నావు. ఆద్య గుండె ఒక్కసారిగా ఆగిపోయినట్లయింది. వెల్కమ్ టు కలర్ ప్రపంచం. మీకు మా కథ నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇంకా కథ సాగిద్దాం. ఎందుకంటే అది నిజంగానే తన కల, చాలా సంవత్సరాలుగా గుండెల్లో దాచుకున్న కల. మెల్లగా తనని దగ్గరికి లాక్కున్నారు. నా భార్య కల నేను నెరవేరకపోతే ఇంకెవరు నెరవేరుస్తారు? ఆ మాట వినగానే ఆద్య కళ్ళల్లో నీళ్లు మెరిశాయి. నువ్వు అది గుర్తుపెట్టుకున్నావా అని అడిగింది. అర్జున్ మెల్లిగా నవ్వాడు. నువ్వు చెప్పిన ప్రతి విషయం గుర్తుంటుంది. ఆ మాట విన్న క్షణం ఆద్య కళ్ళల్లోంచి ఆనంద కన్నీళ్లు జారాయి. అర్జున్ మెల్లిగా తోటలోకి అడుగుపెట్టారు. ఆ తోటంతా చూపియటం ప్రారంభించారు. ఇద్దరు పూల మధ్యలో ఉన్న దారిలో నడుస్తున్నారు. గాలి మెల్లగా వీచుతుంది. పూల సువాసన చుట్టూ వ్యాపించింది. ఆద్య ప్రతి అడుగులోనూ ఆశ్చర్యపోతుంది. ఎందుకంటే ఇది కేవలం ఒక తోట కాదు, అది తన కలల ప్రపంచం. కొంత దూరం నడిచాక ఆ తోట మధ్యలో ఒక అందమైన ఇల్లు కనిపించింది. తెల్లటి గోడలు, పెద్ద గాజు కిటికీలు, చుట్టూ పూలతో నిండిన తోట. ఆద్య కళ్ళు ఆశ్చర్యంతో పెద్దవయ్యాయి. తన కళ్ళు చూసేది ఏమీ నమ్మట్లేదు తనకనిపిస్తుంది. అర్జున్ అని ఆశ్చర్యంగా పిలిచింది. అర్జున్ మెల్లిగా తలుపులు తెరిచారు. ఆద్య లోపల అడుగుపెట్టింది. ఆ క్షణంలోనే తను పూర్తిగా ఆశ్చర్యంలోకి వెళ్ళిపోయింది. తన కల మొత్తం రూపుదిద్దుకున్నట్లు ఆ ఇల్లు ఉంది. తనకిష్టమైన కలర్స్, తనకిష్టమైన పెయింటింగ్, తెల్లటి బుక్ షెల్ఫ్, కిటికీ పక్కన రీడింగ్ కార్నర్, పూలు వైపు చూసే బాల్కనీ, చిన్న స్విమ్మింగ్ పూల్, సాఫ్ట్ లైటింగ్, అన్నీ అక్షరాల అన్నీ తనకి నచ్చేయే. ఒకటి కూడా మిస్ అవ్వకుండా ఉంది. తన కల పూర్తిగా నెరవేరింది. తన కళ్ళల్లోంచి ఆనంద బాష్పాలు కారుతూనే ఉన్నాయి. ఇది ఎలా సాధ్యం అని మెల్లిగా అడిగింది. అర్జున్ మెల్లిగా నవ్వుతూ, నీ డైరీలో వేసిన స్కెచెస్ గుర్తున్నాయా? ఒకసారి కాలేజ్లో పోయిందన్నా, అది నా దగ్గరే ఉంది. ఆ రోజు అది నేనే తీసుకున్నాను. అప్పుడే ఆ డ్రాయింగ్స్ అన్నీ చూసా. నీకు నచ్చినవి అన్నీ నాకు అర్థమయ్యింది.
అప్పటినుంచి ఇదే ప్లాన్ చేస్తున్నాను. ఆద్య నమ్మలేక అతని వైపే చూస్తూ ఉంది. తన కళ్ళల్లో ప్రేమ, ఆశ్చర్యం, కృతజ్ఞత అన్నీ కలిసిపోయాయి. ఎందుకు అని మెల్లిగా అడిగింది. అర్జున్ తన చేతిని అతని 2 చేతుల్లోకి తీసుకున్నాడు. మోకాల మీద కూర్చున్నాడు. నాకు నువ్వంటే చాలా ఇష్టం ఆద్య. చాలా అంటే చాలా. నీకు పెళ్ళయిందని తెలిసాక ఆ నిమిషం నా గుండె ఆగిపోయింది. కానీ నేనే ఆ పెళ్లి కొడుకునని తెలుసుకున్నాక నేను ఆకాశంలో తేలిపోయాను. నన్ను పెళ్లి చేసుకుంటావా ఆద్య అంటూ రింగ్ బయటికి తీశారు. ఆద్య ఇక ఆపుకోలేకపోయింది. ఆనంద కన్నీళ్లు తన చెంప మీద జారాయి. గట్టిగా హగ్ చేసుకుంది అర్జున్ని. ఒక్కసారి అతను షాక్ అయ్యారు. కానీ వెంటనే గట్టిగా హగ్ చేసుకున్నారు. ఆద్య ఏడుస్తూ చేసుకుంటా అని చెప్పింది. దానికి అర్జున్ ఇంకా గట్టిగా హగ్ చేసుకున్నారు. వాళ్ళిద్దరూ ఎంతసేపు అలా ఉండాలో ఆ కాలానికే తెలుస్తుంది. రాత్రి 10 గంటలు అయ్యింది. అర్జున్ కార్ డ్రైవ్ చేస్తూ ఉన్నారు. ఒక చెయ్యి స్టీరింగ్ పట్టుకుంది. మరో చెయ్యి ఆద్య చేయితో ముడిపడింది. అది చూసి ఆద్య మెల్లిగా నవ్వుకుంది. అర్జున్ మెల్లిగా మాట్లాడుతూ సర్ప్రైజ్ నచ్చిందా అని అడిగాడు. చాలా అని ఆనందంతో చెప్పింది. అర్జున్ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. కొద్దిసేపటి తర్వాత కార్ ఆద్య వాళ్ళ ఇంటి ముందు ఆగింది. ఆద్య నెమ్మదిగా బయటికి దిగటానికి డోర్ ఓపెన్ చేసింది. మెల్లగా అర్జున్ తనని తన దగ్గరికి లాక్కున్నారు. ఆద్య షాక్తో చూసింది. అర్జున్ మెల్లిగా తన బుగ్గలపై ముద్దు పెట్టారు. ఆద్య అలా నిలిచిపోయింది. ఇద్దరి మధ్య కొన్ని క్షణాలు నిశ్శబ్దంగా ఉన్నాయి. ఆద్య మెల్లిగా బయటకు దిగింది. అర్జున్ తన వెనకే దిగారు. కానీ ఆద్యకి ఇప్పుడు ఇంటికి వెళ్ళాలని అనిపించట్లేదు. అది చూసి అర్జున్ మెల్లిగా నవ్వాడు. ఏమైంది? ఇంట్లోకి వెళ్ళడం మర్చిపోయావా అని నవ్వుతూ అడిగారు. ఆద్య సిగ్గుతో తలదించుకొని లేదు అని చెప్పింది. అని ముందుకు అడుగు వేయబోయేలోగా అర్జున్ తన దగ్గరికి వచ్చారు. మెల్లిగా తన చేతిని అతని చేతుల్లోకి తీసుకున్నారు. ఈరోజు నచ్చిందా అని అడిగారు. ఆద్య కళ్ళల్లో మళ్ళీ నీళ్లు మెరిశాయి. చాలా. ఇది నా జీవితంలో అందమైన సర్ప్రైజ్ అంది. అర్జున్ కళ్ళల్లో సంతృప్తి కనిపించింది. అయితే చాలు అన్నాడు. ఆ తర్వాత వెళ్ళే ముందు ఆమె చెంపలను మెల్లిగా తట్టి గుడ్ నైట్ లవ్ అని చెప్పారు. ఆ స్పర్శకి ఆద్య ముఖం ఎర్రబడింది. తలదించుకొని గుడ్ నైట్ అని చెప్పి ఇంట్లోకి పరిగెత్తింది. ఆ రాత్రి ఆద్య తన గదిలో మంచంపై పడుకుంది. కానీ నిద్ర మాత్రం రావడం లేదు. కిటికీకి బయట చంద్రుడు కనిపిస్తున్నాడు. తన చేతిలో ఉన్న పిల్లోని గట్టిగా హత్తుకుంది. ఈరోజు జరిగిన ప్రతి విషయం గుర్తొస్తుంది. అర్జున్ నవ్వు, అతని టీజింగ్, ఆ కలల ఇల్లు, తన కోసం గుర్తుపెట్టుకున్న ప్రతి చిన్న విషయం. అన్నీ ఆలోచిస్తుంటే తన ముఖం మళ్ళీ ఎర్రబడింది. అయ్యో అని పిల్లోని ముఖంలో దాచుకుంది. మరుసటి రోజు కాలేజ్ క్యాంటీన్. మీరా ఎదుట కూర్చుని ఉంది. ఆద్య ముఖంలో అసాధారణమైన గ్లో చూసి ఏమైంది అని అనుమానంగా అడిగింది. నిన్నటి నుండి వెలిగిపోతున్నావు. ఆద్య వెంటనే నీళ్లు తాగింది. ఏమీ లేదు. మీరా కళ్ళు పెద్ద చేసి చూసింది. ఆద్య, నన్ను మోసం చేయడం కష్టం. ఇప్పుడు చెప్పు. 5 నిమిషాల తర్వాత ఆద్య చివరికి నిన్న జరిగిన విషయాలన్నీ చెప్పేసింది. వాళ్ళ పేరెంట్స్ ఫిక్స్ చేసిన మ్యారేజ్ గురించి, అర్జున్ గురించి, అర్జున్ తన మాటలు గుర్తు పెట్టుకున్న విషయం గురించి, పూల తోట గురించి, కలల ఇల్లు గురించి అన్నీ. మీరా నోరు తెరిచి వింటూనే ఉంది. చివరికి 1 నిమిషం అని అరిచింది. మన స్ట్రిక్ట్ ప్రొఫెసర్ నీకు కాబోయే భర్త నీ కల కోసం ఇంత ప్లాన్ చేశారా? ఆద్య సిగ్గుతో తలూపింది. అవును.
మీరా షాక్తో అలానే ఉంది. ఇలాంటివన్నీ సినిమాలో చూసా. ఇప్పుడు నా ఫ్రెండ్ లైఫ్‌లోనే జరుగుతుంది. ఆగు. నేను మా అమ్మ వాళ్ళకి ఫోన్ చేసి నాకు ఎవరితో అయినా ప్రొఫెసర్‌తో పెళ్లి చేస్తారో అని అడుగుతా అంది. ఆద్య నవ్వుకుంటూ ఆపవే అని తన చెయ్యిని కొట్టింది. మీరా దగ్గరికి వంగింది. సర్లే అసలు విషయం చెప్పు. అసలు విషయమా అంటూ ఆద్య తన పఫ్ తింటూ అడిగింది. మీరా కొంటిగా నవ్వింది. ఏమైనా జరిగిందా? కిస్ లాంటివి? ఆ మాటకి ఆద్య నోట్లో ఇంచి పఫ్ బయటికి పడింది. గట్టిగా దగ్గింది. కోపంగా చూసింది మీరాని. కానీ నిన్న నైట్ సంఘటన సడన్గా గుర్తొచ్చింది. ఒక్కసారిగా తన ముఖం ఎర్రబడిపోయింది. మీరా కూడా గట్టిగా నవ్వటం ప్రారంభించింది. ఇప్పుడు వద్దులే, నాకు అర్థమయ్యింది అని గట్టిగా నవ్వింది. మీరా అంటూ ఆద్య కళ్ళు పెద్దవి చేసింది. సారీ మా ఫ్యూచర్ మిస్సెస్ అర్జున్ వర్మ గారికి. ఆద్య ముఖం పూర్తిగా ఎర్రబడిపోయింది. మరుసటి రోజు కాలేజ్ క్యాంపస్ మొత్తం ఒక విషయాన్నే మాట్లాడుకుంటుంది. నిన్న అర్జున్ సార్ ఆద్యాని కారులో తీసుకువెళ్ళారంట. ఇద్దరూ కలిసి బయటికి వెళ్ళారంట. ఏదో ఉంది వాళ్ళ మధ్య. కారిడార్లో, క్యాంటీన్లో, క్లాస్ రూమ్లో కూడా ఎక్కడ చూసినా అదే రచ్చ. మాత్రం తలదించుకొని క్లాసులోకి వెళ్తుంది. ఆ మాటలకు తనకి అసౌకర్యంగా అనిపిస్తుంది. అప్పుడే తన ముందు ఒక్కసారిగా ఎవరో వచ్చి నిలబడ్డారు. రోహిత్. అతని ముఖంలో కోపం, కళ్ళల్లో బాధ మరియు అహంకారం. ఆద్య అని గట్టిగా పిలిచాడు. కారిడార్లో ఉన్న వాళ్ళందరూ వాళ్ళ వైపే చూడటం మొదలుపెట్టారు. ఆద్య ఆశ్చర్యంగా చూసింది. రోహిత్ అన్నా అని అనబోతుండగా అతను కోపంగా అడ్డుకున్నారు. నన్ను అలా అన్నకు. ఆద్య షాక్లో అలానే ఉండిపోయింది. నీకు పెళ్ళి అయిపోయిందని చెప్పావు కదా, మరి ఇప్పుడు అర్జున్ సార్తో తిరుగుతున్నావా? నన్ను మోసం చేశావా అని కోపంగా అడిగాడు. ఆద్య కళ్ళల్లో భయం కనిపించింది. రోహిత్ ప్లీజ్ అని చెప్పబోయేంది, కానీ అతను వినలేదు. నువ్వు ఇలా చేస్తావని అనుకోలేదు. చాలా మంచిదానివని, నెమ్మదస్తురాలివని, మంచి కుటుంబం నుంచి వచ్చావనుకున్నా. అందుకనే నిన్ను ప్రేమించా. కానీ నువ్వు ఇలాంటి దానివని తెలియలేదు. నీలాంటి అమ్మాయిలు ఇలాంటి కాలేజీలో పనికిరారు అని గట్టిగా అరిచారు. చుట్టూ ఉన్న స్టూడెంట్స్ అందరూ నిశ్శబ్దంగా చూస్తున్నారు. ఆద్య చేతులు వణికాయి. కళ్ళల్లో నీళ్లు మెరిశాయి. అప్పుడే వెనక నుంచి ఒక గంభీరమైన స్వరం వినిపించింది. ఆపు రోహిత్. ఆ స్వరం విన్న క్షణం అందరూ వెనక్కి తిరిగి చూశారు. అక్కడ నిలబడి ఉన్నారు అర్జున్ వర్మ. అతని కళ్ళల్లో రగిలిపోయే కోపం కనపడుతుంది. అది చూసి అక్కడ ఉన్న స్టూడెంట్స్ అందరూ భయపడ్డారు. రోహిత్ ఇంకా ఆగలేదు. సార్, నాకు కూడా నిజం తెలుసుకునే హక్కు ఉంది. ఏంది సార్? మిమ్మల్ని సార్ అంటానికి కూడా నాకు చిరాకుగా ఉంది. మాకు మంచి చెప్పబోయే మీరే ఇలా చేస్తారని అనుకోలేదు అని అన్నాడు. అర్జున్ నెమ్మదిగా ముందుకు వచ్చాడు. ఆద్య వైపు ఒక్కసారి చూశాడు. కళ్ళల్లో కన్నీళ్లు, చేతులు వణుకుతున్నాయి. ఆ దృశ్యం చూసిన క్షణం అతని సహనం ముగిసింది. నేను చెప్పాను కదా చాలు అని గట్టిగా అన్నాడు. కారిడార్ మొత్తం నిశ్శబ్దమయ్యింది. అర్జున్ ఆద్య ముందు వచ్చి నిలబడ్డాడు. కానీ రోహిత్ ఇంకా ఆగలేదు. అతని కళ్ళల్లో కోపం, అసహ్యం అన్నీ ఉన్నాయి. తనలాంటి అమ్మాయి కాలేజీలో పనికిరాదు సార్. వాళ్ళు కాలేజ్ బయట ఉండాలి. తన మాట కూడా పూర్తి చేయలేదు. అంతలోకి అర్జున్ చెంపకేసి లాగి కొట్టారు. ఆ దెబ్బకి రోహిత్ కింద పడిపోయారు. అందరూ షాక్తో చూస్తున్నారు. అర్జున్ని ఇంత కోపంగా ఎప్పుడు చూడలేదు. ఇప్పుడు చూస్తుంటే అర్జున్ రోహిత్ని చంపేలాగా అనిపిస్తున్నారు.
ఆద్య అర్జున్ చేయి పట్టుకొని గట్టిగా వెనక్కి లాగింది. ఎంత ధైర్యం నీకు నా భార్యని ఇన్సల్ట్ చేయటానికి అని గట్టిగా అరిచాడు. ఆ మాటకి అక్కడున్న వాళ్ళందరూ షాక్ అయ్యారు. రోహిత్ మెల్లగా మాట్లాడుతూ, మీ భార్యనా? అవును అని గట్టిగా అరిచారు అర్జున్. ఆద్య నా భార్య, అందుకే నీకు పెళ్ళి అయిందని చెప్పింది. తన గురించి తప్పుగా మాట్లాడటానికి నువ్వెవరివి? ఇంకోసారి కొట్టడానికి చూశారు, కానీ అంతలోకి ఆద్య అతని చేయి పట్టుకుంది. వద్దు అని చెప్పింది. తన కన్నీళ్లు ఇంకా కారుతూనే ఉన్నాయి. రోహిత్ తలదించుకున్నాడు. మెల్లిగా లేశారు. సారీ అని చెప్పాడు. కానీ అర్జున్ అది పట్టించుకోలేదు. ఆద్యాని తీసుకొని తన క్యాబిన్ లోపలికి వెళ్ళారు. తలుపులు మూసుకున్న వెంటనే ఇప్పటివరకు ఆపుకున్న భావోద్వేగాలన్నీ బయటపడ్డాయి. ఆద్య కళ్ళల్లోంచి కన్నీళ్లు ఆగకుండా కారాయి. అర్జున్ అని తనని గట్టిగా హగ్ చేసుకొని గుక్కపెట్టి ఏడవటం మొదలుపెట్టింది. అర్జున్ మెల్లిగా తన తలని నిమురుతున్నారు. అలా కాసేపు అలాగే ఉన్నారు. తర్వాత మెల్లిగా ప్రశాంతంగా కూర్చోబెట్టారు. ఒక గ్లాస్ నీళ్లు ఇచ్చారు. ఆద్య, నువ్వు తప్పు చేయలేదు. మనం ఏడుస్తూ ఉంటే ఇతరులు ఎప్పుడూ ఏడిపిస్తూనే ఉంటారు. మనం ఎదిరించి నిలబడాలి, లేకపోతే వాళ్ళు తొక్కేస్తారు అని మెల్లిగా చెప్పారు. ఆద్య కళ్ళల్లో కన్నీళ్లు ఎక్కువయ్యాయి. అందరూ నన్నే తప్పుగా చూస్తున్నారు అని మెల్లిగా అంది. అర్జున్ మెల్లిగా తలూపాడు. కాదు, పూర్తిగా నీ గురించి తెలిసిన వాళ్ళు ఎప్పుడూ నీ గురించి తప్పుగా అనుకోరు. తెలియని వాళ్ళు ఎప్పుడూ అనుకుంటారు. వాళ్ళ మాటలు ఎప్పుడూ పట్టించుకోకూడదు. కొన్ని క్షణాలు తన ఏడుపు నెమ్మదిగా తగ్గింది. అర్జున్ మృదువుగా నవ్వారు. నువ్వు ఎంత ధైర్యమైన అమ్మాయివో నాకు తెలుసు. ఇలాంటి చిన్న చిన్న విషయాలు పట్టించుకోకు. నీ లక్ష్యం వైపు అడుగువే. నీ వెనక ఎప్పుడు నేనుంటాను, ఏమైనా ఎప్పుడైనా అన్నాడు. ఆ మాటలు విన్న ఆద్య కళ్ళల్లో నవ్వు మెరిసింది. అర్జున్ ఆ నవ్వు చూసి ఊపిరి పీల్చుకున్నాడు. ఎందుకంటే తన కన్నీళ్లు అతని గుండెను పగిలేలా చేస్తున్నాయి. తన నవ్వు చూడటమే అతనికిష్టం. అర్జున్ క్యాబిన్లో కొన్ని నిమిషాల నిశ్శబ్దం తర్వాత తలుపులు మెల్లగా నాక్ వినిపించింది. టిక్ టిక్. అర్జున్ కనుబొమ్మలు ముడుచుకున్నాడు. కమిన్ అన్నాడు. తలుపు నెమ్మదిగా తెరుచుకుంది. లోపలికి అడుగుపెట్టాడు రోహిత్. ఆద్య అతన్ని చూసి ఆశ్చర్యపోయింది. రోహిత్ కళ్ళల్లో ఇప్పుడు కోపం లేదు, పశ్చాత్తాపం మాత్రమే ఉంది. సిగ్గుతో తలదించుకున్నాడు. అతను నెమ్మదిగా ఆద్య ముందు వచ్చి నిలబడ్డాడు. ఆద్య అని పిలిచాడు. తాను నిశ్శబ్దంగా చూసింది. రోహిత్ తలదించుకున్నాడు. నన్ను క్షమించు. నువ్వు ఒప్పుకోలేదు అని కోపంతో నేను చాలా తప్పుగా ప్రవర్తించాను అని మెల్లిగా అన్నాడు. ఆద్య కొన్ని క్షణాలు మౌనంగా నిలిచింది. తర్వాత మెల్లిగా అంది. పర్లేదు రోహిత్ అన్న, నేను మిమ్మల్ని ఎప్పుడూ వేరే ఉద్దేశంతో చూడలేదు. అందుకే మీరు ఒక్కసారి అడిగేసరికి నాకు కంగారు వచ్చింది. జరిగిపోయిందేదో జరిగింది. నేను మిమ్మల్ని క్షమించాను అని చెప్పింది. ఆ మాట విన్న రోహిత్ ఊపిరి పీల్చుకున్నాడు. థ్యాంక్ యూ అని చెప్పి అర్జున్ వైపు తిరిగారు. సారీ సార్ అన్నాడు. అర్జున్ మెల్లిగా తలూపాడు. ఇక ముందు మాటల విషయంలో జాగ్రత్త అన్నాడు ప్రశాంతంగా. రోహిత్ వెంటనే తల ఊపి బయటికి వెళ్ళిపోయాడు. అతను వెళ్ళిపోయిన తర్వాత క్యాబిన్ మళ్ళీ నిశ్శబ్దం. ఆద్య కిటికీ బయటకు చూసింది. అర్జున్ మాత్రం తనని చూస్తూ ఉండిపోయాడు. చివరికి ఇప్పుడు బాగానే ఉన్నావా అని అడిగారు. ఆద్య చిన్నగా తలూపింది. అర్జున్ ఒక్కసారిగా నవ్వాడు. అయితే ఈరోజు క్లాసులు మర్చిపోదాం అన్నాడు. ఆద్య ఆశ్చర్యంగా చూసింది. ఏమిటి? మన ఇద్దరికి ఈరోజు కొంచెం ప్రశాంతత కావాలి, ఒక చోటికి వెళ్దాం అన్నాడు.
ఆద్య కనుబొమ్మలు పైకెత్తింది. ఎక్కడికి? అర్జున్ నవ్వుతూ సర్ప్రైజ్ అంటూ తన చేయి పట్టుకొని బయటికి వచ్చాడు. అలా వాళ్ళు ఆ కాలేజ్ నుంచి కారులో చాలా దూరం ప్రయాణించటం మొదలుపెట్టారు. సూర్యుడు అస్తమించడానికి సిద్ధమవుతున్నాడు. అర్జున్ కారు నెమ్మదిగా బీచ్ రోడ్ మీద ప్రయాణిస్తుంది. కిటికీ బయట అంతులేని సముద్రం, చల్లని గాలి, అలల శబ్దం. ఆద్య ముఖంలో నిజమైన ప్రశాంతత కనిపించింది. కారు ఆగింది. ఇద్దరు ఇసుక మీద నడవటం మొదలుపెట్టారు. సముద్రపు అలలు ఒడ్డును తాకుతూ సంగీతంలా వినిపిస్తున్నాయి. ఆద్య కాసేపు కళ్ళు మూసుకొని ఆ గాలిని ఆస్వాదించింది. థ్యాంక్ యూ అని మెల్లిగా అంది. అర్జున్ తన వైపే చూశాడు. దేనికి? ఈరోజు నా కోసం నిలబడ్డనందుకు. అర్జున్ చిన్నగా నవ్వాడు. ఆద్య, ప్రపంచం మొత్తం నీకు వ్యతిరేకంగా నిలబడినా నేను మాత్రం నీ పక్కనే ఉంటాను అన్నాడు. ఆ మాట విన్న క్షణం ఆద్య కళ్ళల్లో మళ్ళీ నీళ్లు మెరిశాయి. కానీ ఈసారి అవి బాధతో కన్నీళ్లు కాదు, ఆనందంతో, సంతోషంతో, భద్రత, ప్రేమతో వచ్చిన కన్నీళ్లు. ఇద్దరూ సముద్రం వైపు చూస్తూ ఇసుక మీద కూర్చున్నారు. సూర్యుడు నెమ్మదిగా సముద్రంలో కలిసిపోతున్నారు. ఆకాశం నారింజ రంగుతో మెరిసిపోతుంది. ఆద్య మెల్లిగా అర్జున్ వైపు తిరిగి చూసింది. నాకొకప్పుడు పెళ్ళంటే భయం. తిట్టుకుంటారు, కొట్టుకుంటారు, చివరికి విడిపోతారు అని. కానీ ఇప్పుడు పెళ్ళంటే ఇల్లులా అనిపిస్తుంది. అర్జున్ కొన్ని క్షణాల్లో తనని చూస్తూ ఉండిపోయారు. ఎందుకంటే తాను చెప్పిన ఆ ఒక్క మాట అతని గుండెను పూర్తిగా నింపేసింది. అలలు ఒడ్డును తాకుతున్నాయి. గాలి వారి జుట్టుని తాకుతుంది. సూర్యాస్తమయం ముగుస్తుంది. కానీ వారి ప్రేమ కథ మాత్రం ఇప్పుడే నిజంగా మొదలవుతుంది. కొన్ని రోజులకి సూర్యుడు మెల్లిగా ఉదయిస్తున్నాడు. ఆకాశం సాఫ్ట్ గోల్డ్ కలర్లో మెరిసిపోతుంది. ఆద్య ఇంటి ముందు కారు ఆగింది. అర్జున్ డ్రైవింగ్ సీట్ నుంచి బయటికి వచ్చి నవ్వుతూ అన్నాడు. రెడీనా మిస్సెస్ అర్జున్ వర్మ? ఆద్య వెంటనే సిగ్గుపడింది. సార్. అర్జున్ నవ్వుకున్నాడు. ఇంకా సారేనా? కొన్ని రోజుల్లో నేను నీ భర్తని కాబోతున్నాను. సో ఈరోజు నా కాబోయే భార్య నన్ను పేరు పెట్టి పిలవాల్సిందే. ముద్దు పేరైతే ఇంకా బాగుండిద్ది అని నవ్వుతూ అన్నాడు. ఆద్య చేయి మీద కొట్టి అర్జున్ అంది. కొద్దిసేపటి తర్వాత ఇద్దరు వెడ్డింగ్ షాపింగ్ కోసం బయటికి వెళ్ళారు. షాప్ అంతా రంగురంగుల డ్రెస్సులతో నిండిపోయింది. ఒక బ్రైడింగ్ షాప్లో అడుగు పెట్టగానే ఆద్య ఒక అందమైన రెడ్ లెహంగా దగ్గర ఆగిపోయింది. అది చూసిన క్షణంలో అర్జున్ కళ్ళల్లో షాక్. ఎందుకంటే ఆ డ్రెస్లో ఆద్య తన ఊహల కంటే కూడా అందంగా కనిపిస్తుంది. ఇది ఎలా ఉంది అని ఆద్య అడిగింది. అర్జున్ ఒక్క క్షణంలో మాటలు మర్చిపోయారు. తర్వాత మెల్లిగా అన్నాడు, ఇది వద్దు. ఆద్య ఆశ్చర్యంగా చూసింది. మరి? అర్జున్ దగ్గరికి వచ్చి చాలా మృదువుగా అన్నాడు. ఈ డ్రెస్లో నువ్వు దేవకన్యలా ఉంటావు. నా హృదయం చూసి తట్టుకోలేదు. ఆద్య ముఖం ఎర్రబడిపోయింది. అప్పుడే షాప్లో ఉన్న మిర్రర్ దగ్గర ఆద్య నిలబడి ఉంది. తన రిఫ్లెక్షన్ చూసి సిగ్గుపడుతుంది. కానీ అర్జున్ వెనక నుంచి తననే చూస్తూ ఉండిపోయాడు. ఆ క్షణంలో తన మనసులో ఒకటే మాట, ఇదే నా జీవితం, నా ప్రపంచం. కొన్ని రోజుల తర్వాత మండపం పూలతో నిండిపోయింది. పెద్దలు, బంధువులు, స్నేహితులు అందరూ కూర్చున్నారు. అర్జున్ మండపంలో కూర్చున్నాడు. క్రీమ్ రంగ్ షెర్వానీ, ప్రశాంతమైన కలలు. తన ప్రేమ కోసం ఎదురు చూస్తున్నారు. అప్పుడే ఆద్య వస్తున్న దారిలో చూసిన క్షణంలో అతని గుండె ఒక్కసారిగా ఆగిపోయింది. తాను రెడ్ బ్రైడల్ శారీలో, జడ మల్లెపూలతో అలంకరించబడింది. చెంపల మీద సాఫ్ట్ గ్లో, కళ్ళల్లో చిన్న భయం.
తాను నెమ్మదిగా మండపం వైపు నడుస్తుంది. అర్జున్ కళ్ళల్లో ఒకే భావం, నా ప్రపంచం. మెల్లిగా తన పక్కనకు వచ్చి కూర్చుంది. అర్జున్ కొంచెం వంగి మెల్లగా అన్నాడు, ఇప్పుడు నిజంగా మనకి పెళ్ళవుతుంది. ఈసారి అబద్ధం చెప్పక్కర్లేదు. ఆద్య సిగ్గుతో తలదించుకుంది. వివాహ తంతు మొదలయ్యింది. జీలకర్ర బెల్లం తాను చేతులు వణికాయి. అర్జున్ తన చేతిని పట్టుకున్నాడు. చాలా మృదువుగా, చాలా స్టడీగా. భయపడుకు, నేను ఉన్నాను అని తన కళ్ళల్లో చూసి చెప్పాడు. మంగళసూత్రం. అర్జున్ తన మెడలో మంగళసూత్రం కట్టిన క్షణంలో ఆద్య కళ్ళల్లో నీళ్లు మెరిశాయి. అవి బాధ కన్నీళ్లు కాదు, తన అబద్ధం నిజమైన ప్రేమగా మారిన ఆనందం. అబద్ధంతో మొదలైన ప్రేమ ఇప్పుడు నిజమైన జీవితం అవుతుంది. వాళ్ళిద్దరి కథ ఇప్పుడే మొదలవుతుంది. మీకు మా కథ నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఏ పార్ట్ నచ్చిందో మర్చిపోకుండా కామెంట్ చేయండి. నెక్స్ట్ స్టోరీ బావా మరదల స్టోరీ. ఫ్రైడే వచ్చింది, తప్పకుండా చూడండి. థ్యాంక్ యూ.